వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మిమ్మల్ని సిలబస్లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి టాపిక్ని అడుగుతూ ఉన్నారు. ఈ టాపిక్ దేనిలో భాగంగా చదవాల్సి ఉంటుంది అని అంటే జనరల్ సైన్స్లో భాగంగా. సో ఈ జనరల్ సైన్స్ అనేది మళ్ళీ మీకు సిలబస్లో పార్ట్ బి. ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి మీరు పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, పార్ట్ బిలో జనరల్ సైన్స్ జనరల్ మ్యాథమెటిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. సో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఈ మొత్తం సిలబస్ని కూడా మీకు లేటెస్ట్ క్లాసులతో ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని అలాగే మెటీరియల్స్ని దీంతో పాటు ఎగ్జామ్స్ని అందిస్తూ ఉంది. సో వీటి కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేయండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఈ కోర్సు పొందడం ద్వారా మీరు లేటెస్ట్ క్లాసెస్, మీకు అత్యంత సులువుగా అర్థమయ్యేటువంటి క్లాసెస్ని మీరు ఇక్కడ దీని ద్వారా మీ సిలబస్ని నేర్చుకోవడంతో పాటు ఎగ్జామ్ని బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. సో మనం టాపిక్ వచ్చి జనరల్ సైన్స్కి సంబంధించి ఈరోజు సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి FBOకి సంబంధించి ఇక్కడ పార్ట్ బి సిలబస్ ఉందండి. ఏమని అంటున్నాం? పార్ట్ బి సిలబస్ ఉంది. సో ఈ పార్ట్ బిలో మిమ్మల్ని మళ్ళీ సిలబస్లో జనరల్ సైన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. దేనిని గురించి అని అంటున్నాం? జనరల్ సైన్స్ గురించి అడగడం జరుగుతూ ఉంది. సో ఈ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్లో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ సిలబస్లో ఏమి ఇచ్చారు అని అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి మిమ్మల్ని సిలబస్లో అడగడం జరుగుతూ ఉంది. ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీనే మనం ఏమని అంటున్నాము అని అంటే శక్తి వనరులు అని పిలవడం జరుగుతూ ఉంది. ఏమని అంటున్నాం? శక్తి వనరులు అని అంటున్నాం. ఇదే మీకు సిలబస్లో సోర్స్ ఆఫ్ ఎనర్జీగా కనబడుతుంది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని అంటున్నాం. సో ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించినటువంటి టాపిక్ని మనం ఎలా నేర్చుకోవాలి, ఇందులో ఏమేమి ఉంటాయి అనేటువంటి అంశాలను పరిశీలిస్తే ఇందులో మనం ప్రధానంగా రెండింటిని గురించి నేర్చుకుంటాం. 2 టైప్స్గా మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కనబడుతుంది. సో ఆ 2 టైప్స్ ఏంటి అని అంటే ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటున్నాం, 2 నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటున్నాం. అంటే పునరుత్పాదక ఇంధన వనరులు, పునరుత్పత్తి కానటువంటి ఇంధన వనరులు, వీటినే సాంప్రదాయ ఇంధన వనరులు, సాంప్రదాయేతర ఇంధన వనరులు అని కూడా పిలుస్తాం. సో ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి టాపిక్ని నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే ఎనర్జీ అనేటువంటి టాపిక్. ఇక్కడ ఎనర్జీ అనేటువంటి టాపిక్ అనేది వస్తూ ఉంది కాబట్టి ఎనర్జీ అనగా శక్తి లేదా ఇంధనము, దీన్నంతా కూడా మనం ఎనర్జీ అని అంటున్నాం. సో ఇక్కడ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ఎవరు అనేది చెప్తా, ఇది కరెంట్ ఇష్యూ. సో ఇక్కడ మనకి ఇంధన వనరులకి సంబంధించి, శక్తి వనరులకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ శక్తి వనరులలో మీరు టాపిక్ని కోర్ కాంటెంట్తో పాటు కరెంట్ వేలో నేర్చుకునేలాగా నేను ఈ క్లాసెస్ని అందిస్తూ ఉన్నా. సో ఇప్పుడు మనకి విద్యుత్ మంత్రి ఉన్నారు. సో కేంద్రంలో విద్యుత్ మంత్రిగా ఎవరు బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే మనం ఇక్కడ చెప్పాల్సినటువంటి పేరు ప్రహ్లాద్ జోషి అని గుర్తుంచుకోవాలి. ఏమని అంటున్నాం? ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర విద్యుత్ మంత్రిగా, సెంట్రల్ ఎనర్జీ మినిస్టర్గా లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీకి సంబంధించినటువంటి బాధ్యతలను ప్రహ్లాద్ జోషి గారు నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. మీరు రాయబోయే ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంట్. మనం చదివే లెసనే ఎనర్జీకి సంబంధించింది, శక్తి వనరులకి సంబంధించింది కాబట్టి ఈ అంశం గుర్తుండాలి. సో ఇక్కడ మనకి ఈ ఇంధన వనరులు అనేవి, శక్తి వనరులు అనేవి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రధానంగా 2 రకాలుగా ఉన్నది అని అంటున్నాం. 2 టైప్స్గా ఉన్నది అని అంటున్నాం. ఎన్ని రకాలుగా? 2 రకాలుగా ఉన్నది అని గుర్తుంచుకోవాలి. ఒకటేమిటి అని అంటే సాంప్రదాయ ఇంధన వనరులు అని అంటున్నాం. అసలు ఎందుకు ఈ ఇంధన వనరులు మనకు అవసరము అని అంటే మనకి కావలసినటువంటి ఇంధన అవసరాలు, శక్తి అవసరాలు తీర్చేందుకు ఇంధన వనరులు అనేవి మనకు అవసరం. సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది అవసరం. సో ఇలా
ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించి మనం దీనిని రెండు రకాలుగా డివైడ్ చేసినాం. ఒకటి ఏంటి అని అంటే సాంప్రదాయ ఇంధన వనరులు అని అంటున్నాం. ఏమని అంటున్నాం? సాంప్రదాయ ఇంధన వనరులు. సో సాంప్రదాయ ఇంధన వనరులు అని అంటున్నాం. ఈ సాంప్రదాయ ఇంధన వనరులనే మనం ఇక్కడ ట్రెడిషనల్ అని పిలవవచ్చు, ట్రెడిషనల్ ఎనర్జీ రిసోర్సెస్. సో ఇవి ఇప్పుడు భారతదేశంలో ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, సాంప్రదాయ అంటే ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ బొగ్గు, చమురు, కోల్, బొగ్గు, కోల్, చమురు, పెట్రోల్, సో వీటితో పాటు గ్యాస్, ఇలాంటివన్నీ కూడా మనకి సాంప్రదాయ ఇంధన వనరులుగా భావించాల్సి ఉంటుంది. మరి సాంప్రదాయ ఇంధన వనరులు, ట్రెడిషనల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేవి మనకి ఎంత పర్సెంటేజ్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాయి అని అంటే 55% మేర ఈ సాంప్రదాయ ఇంధన వనరులు అనేవి ఉన్నాయి. ఇవి ఇంతకుముందు 70% మేర ఉండే, అంతకుముందు పూర్తిగా 100% ఇవే ఉండేది. సో ఇప్పుడు 55% ఇవి ఉన్నాయి అని అంటే రిమైనింగ్ ఏమున్నట్లు అని అంటే సాంప్రదాయేతర అని అంటున్నాం. ఏమని అంటున్నాం? సాంప్రదాయేతర, నాన్ ట్రెడిషనల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేవి ఒక 45% మేర భారతదేశంలో ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఈ డేటా మనం గూగుల్ చేస్తే మనకి ఇది ఎంత పర్సెంటేజ్ మేర ఉంది అని అంటే 46.3% మేర ఉంది నాన్ ట్రెడిషనల్కి సంబంధించినటువంటి ఎనర్జీ రిసోర్సెస్. ఇక్కడ ట్రెడిషనల్ అంటే బొగ్గు, చమురు, గ్యాస్ అన్నాం. మరి నాన్ ట్రెడిషనల్ సాంప్రదాయేతర అని అంటే ఇక్కడ వేటిని గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది అని అంటే పునరుత్పాదక ఇంధన వనరులను, వాటినే రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటారు. ఇక్కడ దీనినే ఎలా పిలుస్తారు? రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో మనకి సోలార్ ఎనర్జీ, సౌర విద్యుత్ అని అంటాం. సో హైడ్రో ఎనర్జీ, సో ఇది మనకి జల విద్యుత్కి సంబంధించి. సో అలాగే విండ్ పవర్, గాలి ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి, ఎనర్జీ ఉత్పత్తి, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సాంప్రదాయేతర ఇంధన వనరులుగా గుర్తించడం జరుగుతూ ఉంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏమని అంటున్నాం? సౌర విద్యుత్, సోలార్, అలాగే హైడ్రో, జల విద్యుత్, దీంతో పాటు విండ్, గాలి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్, ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో సాంప్రదాయేతర ఇంధన వనరులుగా గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ ఎనర్జీ అంతా మనం దేనికోసము అని అంటున్నాం? మన అవసరాల కోసము అని అంటున్నాం. మరి మన అవసరాలకి, మన ఇంధన అవసరాలకి సంబంధించి భారతదేశంలో ఇప్పుడు ఇంధన అవసరాలకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ తలసరి విద్యుత్ వినియోగం ఉన్నది అని ఎక్కడైనా క్వశ్చన్ అడుగుతారు, 100% అడుగుతారు. సో ఇప్పుడు భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత అని అంటారు. విద్యుత్ వినియోగం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. సో భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత అని అంటే మనం దీనికి సంబంధించి 2023-24 సంవత్సరానికి సంబంధించిన డేటా అనేది మనకి అవైలబుల్గా ఉన్నది. సో ఇక్కడ 1395 కిలో వాట్స్ హవర్ ఇక్కడ తలసరి విద్యుత్ వినియోగం ఉన్నది. ఎంత అని అంటున్నాం? 1395 కిలో వాట్స్ హవర్ అనేది ఇక్కడ మనకి ఏముంది అని అంటే ఈ విద్యుత్ తలసరి వినియోగంగా భారతదేశంలో ఉన్నది. సో భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే ప్రస్తుతం ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారం 1395 కిలో వాట్స్ హవర్స్ ఇక్కడ తలసరి విద్యుత్ వినియోగం అనేది భారతదేశంలో ఉంది. ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ఏమని అంటున్నాం? ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు, ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పేసి మనం ఇక్కడ
గుర్తించాల్సి ఉంటుంది. ఏమని అంటున్నాం? చాలా తక్కువగా ఈ తలసరి విద్యుత్ వినియోగం ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇదే తలసరి విద్యుత్ వినియోగం ఒక 10 ఏళ్ల క్రిందికి వెళ్ళి చూస్తే, ఇది ఇప్పుడు ఏ ఇయర్కి అని ఉన్నాం? 2023-24కి సంబంధించినటువంటి డేటాను తీసుకున్నాం. అంటే 2013-14 వెళ్ళి చూసినట్లయితే ఈ వినియోగం ఎంత ఉండే అని అంటే కేవలం 975 కిలోవాట్స్ అవర్స్ మాత్రమే ఉండే. ఎప్పుడు అని అంటున్నాం? 2013-14. సో 2013-14 ఇంకొక 10 సంవత్సరాల క్రిందికి వెళ్తే 975 కిలోవాట్స్ ఫర్ అవర్ అనేది ఇక్కడ ఈ తలసరి విద్యుత్ వినియోగం అనేది భారతదేశంలో ఉండింది. సో ఇక్కడ భారతదేశంలో ఈ 2013-14తో పోలిస్తే ఇప్పుడు 1395 కిలోవాట్స్కి పెరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అంటే దీనితో పోల్చి చూసినప్పుడు 2013-14తో మన తలసరి విద్యుత్ వినియోగాన్ని పోల్చి చూసినప్పుడు 2023-24కి 1395 పెరిగింది కిలోవాట్స్ అవర్స్ అని అంటున్నాం. ఇది ఎంత మేర పెరిగింది అని అంటే 45% మేర పెరిగినది. తలసరి విద్యుత్ వినియోగం గత 10 ఏళ్లతో పోలిస్తే భారతదేశంలో 45% మేర పెరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము గుర్తించాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగానికి సంబంధించి. సో ఇక్కడ మనం ఎనర్జీ పర్ క్యాపిటా ఎనర్జీ కన్సంప్షన్కి సంబంధించినటువంటి అంశంగా దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్లో చాలా బాగా అడుగుతారు. ఓకే, సో ఇక నెక్స్ట్ భారతదేశంలో విద్యుత్కి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విద్యుత్కి సంబంధించి ఒక పాలసీని తీసుకున్నారు, ఒక విధానాన్ని తీసుకున్నారు. సో ఆ విధానం ఏమిటి అని చెప్పేసి కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడేటప్పుడు ఇదంతా మనం పరిచయం, ఇంట్రడక్షన్లో భాగంగా నేర్చుకోవాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించి భారతదేశంలో ఈ అందరికీ విద్యుత్ అందించేందుకోసం ప్రభుత్వం ఒక విధానాన్ని, ఒక పాలసీని డిజైన్ చేయడం జరిగింది. ఆ పాలసీ ఏంటి అని అంటే పవర్ పర్ ఆల్ అనేటువంటి పాలసీని తీసుకున్నారు. ఏమని అంటున్నాం? పవర్ ఫర్ ఆల్ అనేటువంటి పాలసీని తీసుకోవడం జరిగింది. అంటే సింపుల్గా అందరికీ విద్యుత్ అనేటువంటిది ఇక్కడ తీసుకున్నటువంటి పాలసీ. ఈ అందరికీ విద్యుత్ అనేటువంటి పాలసీని తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఇక్కడ అన్ని రాష్ట్రాలతో ఏం చేసింది? ఒప్పందాలను చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాలతో ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందాలకి సంబంధించి రాష్ట్రాలు ఏం చేసినాయి అని అంటే సంతకాలు చేయడం జరిగినది. సో ఈ ఒప్పందాలకి అంగీకారం తెలపడం జరిగింది. ఇప్పుడు ఈ పవర్ ఫర్ ఆల్ అనేటువంటి ఒప్పందం జరిగిన తర్వాత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకి సూచించిన అంశం ఏమిటి అని అంటే అన్ని రాష్ట్రాలలో గృహ అవసరాలకి అలాగే దీనితో పాటు పరిశ్రమలకి విద్యుత్ అనేది, ఎనర్జీ అనేది అందించాలి అని చెప్పేసి ఈ పవర్ ఫర్ ఆల్ అనేటువంటి పాలసీ విధానం, ఈ విధానం, ఈ పాలసీని మనం గుర్తుంచుకోవాలి. పవర్ ఫర్ ఆల్ ఎందుకోసం వచ్చింది అని అంటే దీనికోసం. అయితే దీనికి టార్గెట్ 2022వ సంవత్సరం వరకు అందరికీ విద్యుత్ అందించాలి అనేటువంటి టార్గెట్ని తీసుకున్నారు. దీనిలో భాగంగానే 2030 వరకు భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరులు, సాంప్రదాయేతర లేదా రెన్యూవబుల్కి సంబంధించిన పునరుత్పాదక ఇంధన వనరులను కూడా ఇక్కడ 500 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవడం కూడా ఈ పాలసీకి ముఖ్యమైనటువంటి అంశం. దేనికి సంబంధించి 500 గిగావాట్ల ఉత్పత్తి అని అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశంగా దీన్ని మనము గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా పవర్ ఫర్ ఆల్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒక పాలసీ ఉంది భారతదేశంలో విద్యుత్కి సంబంధించినటువంటి అంశాలను
అందరికీ విద్యుత్ని అందరికీ అందించేందుకోసం తీసుకొచ్చినటువంటి పాలసీ. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశంను డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎనర్జీ అనేటువంటి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి టాపిక్ని మాట్లాడుతున్నాం కాబట్టి ఎనర్జీకి సంబంధించి కొన్ని ప్రముఖమైన సంస్థలు ఉన్నాయి. భారతదేశంలో ఎనర్జీకి సంబంధించి ప్రముఖ సంస్థలు ఏంటి, ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్న ప్రముఖ సంస్థలు ఏంటి అని ఎగ్జామినేషన్లో అడుగుతారు ప్రశ్నలు. సో అలా అడిగినప్పుడు మనం కొన్ని అంశాలను మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో భారత విద్యుత్ ఉత్పత్తి ప్రధాన సంస్థలు అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇలా అడిగితే మీరు కొన్ని సంస్థల పేర్లను చెప్పాలి. సో ముందుగా ఇందులో మీరు చెప్పాల్సినటువంటి సంస్థ పేరు ఏంటి అని అంటే ఎన్టీపీసీ అని అంటాం. సో ఈ ఎన్టీపీసీ అనేది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఏమని అంటున్నాం? ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇది 1975లో స్థాపించబడినటువంటి సంస్థ, అతిపెద్ద సంస్థ విద్యుత్కి సంబంధించి, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి. సో ఈ సంస్థ ద్వారా పలు రకాల విద్యుత్తులు అంటే ట్రెడిషనల్, నాన్ ట్రెడిషనల్కి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. ఎన్టీపీసీ అనేది ఇక్కడ బొగ్గును వెలికితీసి విద్యుత్ని ఉత్పత్తి చేయడం, అలాగే ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ని నిర్మించడం, ఇలా రెండు రకాలుగా కూడా ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంది. భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ సంస్థగా మనం ఎన్టీపీసీని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత విద్యుత్కి సంబంధించి మరొక సంస్థ ఉన్నది. అదేమిటి అని అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. దీనినే మనం ఎన్హెచ్పిసి అని అంటాం. ఎన్హెచ్పిసి. సో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. దీనిని కూడా 1975లోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఇక్కడ జల విద్యుత్కి సంబంధించినటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేయడంలో ఈ సంస్థ కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి సంస్థ ఏంటి అని అంటే నార్త్ ఈస్ట్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది. సో దీనినే మనము NEEPCO అని అంటున్నాం. ఏమని అంటున్నాం? NEPPCO అని అంటున్నాం. సో ఈ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రానిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్గా పిలువబడుతున్నటువంటి ఈ సంస్థ మనకి 1976లో ప్రారంభమైంది. సో ఈ సంస్థలన్నీ కూడా ప్రధానమైనటువంటి సంస్థలుగా మనం గుర్తుంచుకోవాలి. ఈ సంస్థల ద్వారా భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి అతిపెద్ద సంస్థలని గుర్తించండి అని అంటే ఎన్టీపీసీ 1975లో స్థాపించబడింది. అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థగా భారతదేశంలో కొనసాగుతూ ఉంది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. అలాగే ఎన్హెచ్పిసి అనేటువంటి సంస్థ కూడా ఉంది, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. ఇది కూడా 1975లో స్థాపించబడింది. అలాగే నార్త్ ఈస్ట్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒక సంస్థ ఉంది. ఇది 1976లో స్థాపించబడింది. సో ఇలా ఈ సంస్థలను గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అలా అడిగినప్పుడు ఈ అంశాన్ని మనం చేయగలిగితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ ఎనర్జీకి సంబంధించి ఇంట్రడక్షన్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఏమి ఇస్తూ ఉన్నారు? అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు విద్యుత్ రంగంలో ఇక్కడ స్పెషల్ డే అనేది ఉంది. సో అవార్డ్స్ అనేవి కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ విద్యుత్ రంగానికి సంబంధించి లేదా ఇంధన రంగానికి సంబంధించినటువంటి స్పెషల్ డే గురించి మాట్లాడదాం. సో ఈ స్పెషల్ డే ఏమిటి అని అంటే దీన్ని ఏమని అంటారు అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. ఇలా అడిగితే మనకి ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేది ఒకటి జరుపుతూ ఉన్నారు.
దీనినే మనం ఏమని పిలుస్తూ ఉన్నాము అని అంటే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవము అని పిలుస్తూ ఉన్నాం. సో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు అని అంటారు. పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడిగితే మనం ఏం ఆన్సర్ చెప్పాలి తెలుసా? ఇగో డిసెంబర్ 14 అని చెప్పాలి. ఎందుకు దీన్ని డిసెంబర్ 14లో నిర్వహిస్తూ ఉన్నారు జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవము అని అంటే తొలిసారి ఎప్పుడు అనంటే 1991 డిసెంబర్ 14న అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఏమిచ్చారు? అవార్డ్స్ ఇచ్చారు. సో ఉత్తమ విద్యుత్కి సంబంధించినటువంటి విభాగంలో అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. శక్తి పరిరక్షణకి సంబంధించి ఇక్కడ జాతీయ స్థాయిలో ఇంధనానికి సంబంధించి పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ అవార్డ్స్ని స్మరించుకుంటూ ఎవ్రీ ఇయర్ జాతీయ ఇంధన పరిరక్షణ లేదా దీనిని ఏమని పిలుస్తూ ఉన్నాం, ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని ఏమని పిలుస్తూ ఉన్నాం, ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేది నిర్వహిస్తూ ఉన్నారు. కన్జర్వేషన్ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. గుర్తుంచుకోండి, ఎప్పుడు అనంటే డిసెంబర్ 14 అనేది ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సో ఇలా ఈ 2025కి సంబంధించి ఎనర్జీ రిలేటెడ్గా మరొక 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నది ఏంటి అనంటే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు అని అంటారు. అలా అడిగితే డిసెంబర్ 14 అని చెప్పండి. దీన్నే మనం ఇంగ్లీష్లో ఎనర్జీ కన్జర్వేషన్ డే అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం. ఓకే, ఇది క్లియర్. ఎందుకు డిసెంబర్ 14న దీన్ని జరుపుతూ ఉన్నారు అని అంటే మొట్టమొదటిసారి జాతీయ శక్తి పరిరక్షణకి లేదా ఇంధన పరిరక్షణకి ఎనర్జీ కన్జర్వేషన్ కోసం ఒక అవార్డు ఫంక్షన్ నిర్వహించారు. దాన్ని స్మరిస్తూనే డిసెంబర్ 14ని దీన్ని ఈ డేగా నిర్వహిస్తూ ఉన్నారు అని గుర్తుంచుకోవాలి, ఇంతే. అయితే ఈ 2025 సంవత్సరానికి సంబంధించి ఇక్కడ ఇండియా ఎనర్జీ వీక్ అనేది నిర్వహించడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం, ఇండియా ఎనర్జీ వీక్ అనేది ఒకటి నిర్వహించారు. ఎప్పుడు నిర్వహించారు దీనిని అని అడుగుతారు. ఇలా అడిగితే మీరు 2025 ఫిబ్రవరి నెలని గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి మంత్లో నిర్వహించడం జరిగింది. ఇది ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు నిర్వహించినటువంటి కార్యక్రమం. వరకు అని అంటున్నాం 11 నుంచి 14వ తేదీల మధ్యన ఇండియా ఎనర్జీ వీక్, భారత ఎనర్జీ వారోత్సవం అనేది నిర్వహించారు. ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇదే 2025కి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియన్ ఎక్స్పో అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇప్పుడు ఏం నిర్వహించబోతా ఉన్నారు అని అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియన్ ఎక్స్పో అనేది నిర్వహించబోతా ఉన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియన్ ఎక్స్పో అనేది నిర్వహించబోతా ఉన్నారు. ఏ ఇయర్కి సంబంధించి అంటే 2025కి సంబంధించి. ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు దీన్ని అని అంటే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది, 3 days పాటు. సో ఇలా ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. మీరు విద్యుత్ రిలేటెడ్గా, ఇంధనం రిలేటెడ్గా, శక్తి వనరులు లేదా ఎనర్జీ రిలేటెడ్గా చదివినప్పుడు ఈ అంశం అంతా కూడా మీరు ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇది ఈ ఇంట్రడక్షన్ క్లాస్. ఇలాంటి క్లాసెస్ ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తూ ఉంటా. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.